గ్లూగా ఆన్ చేసుకోండి. అలా రౌండ్ దగ్గరగా ట్విస్ట్ చేసి అందరూ చేస్తున్నారు కదండి, పిక్స్ పెట్టట్లేదు. సుజనా గారు ఒకరు పెడుతున్నారు, మీరు పెట్టండి. ఏ మంత్ లేదు, ఈ మంత్ చాట్ బాక్స్ ఫుల్ గా నిండుకోవాలి మీ పిక్స్ తో. అంటే మెటీరియల్ ఉంది, చేస్తున్నారు కదా, మీరు లెగిసి వెళ్ళిపోయేటప్పుడు ఒక పిక్ తీసి అప్లోడ్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, సరిపోతుంది కదా. అలా నిన్న లాస్ట్ లో 5 minutes 5-10 minutes నాది మిస్ అయింది, పవర్ పోయింది ఇక్కడ. సో నా డిస్కనెక్ట్ అయిపోయింది. లాస్ట్ లో ఏం చెప్పారు మేడం నిన్న క్లాస్ లో? ఈ పెటల్స్ చూసారా అండి చేయడం? ఆ పెటల్ చేయడం చూసాను మేడం. నేను ఇంకేం చెప్పలేదండి, బటర్ఫ్లై చెప్పాను. బటర్ఫ్లై ఉన్నారా? లేదు మేడం, నాకు కనెక్ట్ కాలేదు, అంటే ఇంకా పవర్ రాలేదు కదా. ఓకే చెప్తాలేండి, ఇది టైం ఉంటే చెప్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే శ్వేత మ్యామ్ మీరేనండి ఫేస్ యోగా టీచర్? చెప్పండి మేడం. మీరేనా ఫేస్ యోగా టీచర్? అంటే మీరు ఎఫ్జీలో టీచరా స్టూడెంటా? లేదు మేడం, నేను స్టూడెంట్. అవునా, అయితే శ్వేత స్వాతి మేడం ఇద్దరు ఇందులో ఫేస్ యోగా మేడం ఉన్నాను అని అన్నారు అన్నమాట. ఓకే, లేదు నేను ఫస్ట్ టైం గురుకుల్లో జాయిన్ అవడం కూడా ఫస్ట్ టైం మేడం. ఇంకా వదలలేండి, కంటిన్యూ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైనా జాయిన్ అయినా ఒకటి వినేది ఒకటి నేర్చుకునేది చేసుకున్నారు అనుకోండి, మీకు టైం సేవ్ అవుతుంది. అన్ని చేసేవే నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఇందులో వరకు ఉండిపోతుంది, వేరే క్లాస్ లో వరకు ఉండిపోతుంది. ఐడియా చెప్తున్నమాట. నేను దీంట్లో జాయిన్ అయ్యాను, మా చిన్న బాబుని 3D ఇల్యూషన్ దాంట్లో జాయిన్ చేశాను మేడం. ఓకే, సంజరాణి మేడం అండి? అవును మేడం. ఒక నిమిషం, ఇంకా మా గ్లూగన్ ట్వీట్ అవ్వలేదు ఒకసారి. ఇలా రౌండ్ అయిపోయాక అంటించేసుకోండి ఎండింగ్ లో. మీరు ఎండింగ్ పార్ట్ మనకి కనిపించకూడదు అనుకున్నారు అనుకోండి, ఇక్కడ కంటించుకుని మిగతా ఎక్స్ట్రా పార్ట్ ఇలా బ్యాక్ సైడ్ కి నొక్కిసుకున్నారు అనుకోండి, మనకి ఎండింగ్ ఎక్కడ అనేది కనిపించు. రేపు ఎల్లుండా 2 days స్టాల్ ఉందన్నమాట. స్టాల్ కి పెటల్స్ అన్ని కట్ చేసుకుని రెడీగా ఉన్నాను. ఓన్లీ సింగిల్ ఫ్లవర్సే చేద్దామని చెప్పినాను. ఇలా బొకేస్ అలాంటివంటే ఎప్పుడైనా మనం స్టాల్ పెట్టుకున్నా ఇంకోటి ఏది చూసుకోవాలంటే, ఆ ఏరియా అలవాటు అయితే వచ్చే జనాలు కూడా ఎలా ఉంటారో దాన్ని బట్టి మనం ఏదైనా ప్రిపేర్ చేసుకుని వెళ్తే బాగుంటదండి. అలా మాధురి, ఏమైనా డౌట్ ఉందా? ఇలా కొద్దిగా అంటించుకుని మిగతా పార్ట్ ఇలా బెండ్ చేసుకోండి, అప్పుడు మీకు ఎండింగ్ పార్ట్ ఎక్కడ ఉందో కనిపించు. వెనకతల ఒక ఎక్స్ సింబల్ కింద రాసుకోండి, అప్పుడు అన్ని పెటల్స్ కి ఓయ్ చెప్పమ్మా. మేము ఇప్పుడే జాయిన్ అయ్యాం మేడం, ఏమైనా చెప్పారా మేడం? చెప్పలేదు. మీరు పెటల్స్ తీసుకుంటారు కదా, పెటల్స్ తీసుకున్నాక దానికి కాంట్రాస్ట్ కలర్ సర్కిల్ చేసి ఒక రౌండ్ చుట్టుకోండి అని చెప్పాను, అంతే.
ఓకే మేడం. ఇలా అంటించుకున్నాక ఒక్కొక్క పెట్టెలో తీసుకోండి. ఇలా మీ సర్కిల్ కి తీసుకున్న సర్కిల్ కి హైట్ సరిపోయిందా చూసుకోండి. ఈ హైట్ నాకు సరిపోయింది. ఇంకా ఇలా పెట్టాను అనుకోండి, చూడండి రౌండ్ ఎక్కువ పెటల్ తక్కువ, పెటల్ హైట్ ఎక్కువ రౌండ్ తక్కువ అన్నట్టుంది కదా. ఇలాగా అంటించుకునే ముందు ఈ హైట్ చూసుకోండి, మన పెటల్ కి మనం తీసుకున్న రౌండ్ కి ఏది సరిపోతుంది అని. అలాగా ఒక్కొక్క పెటల్ పక్క పక్కన అంటించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఉషా గారు ఈ రోజు చేయట్లేదా అండి? మ్యూట్ లో ఉన్నారు. నిన్న పెటల్స్ చేయడానికి అవ్వలేదండి, ఇప్పుడు చేస్తాను. ఓకే. ఒక రౌండ్ ఎన్ని వస్తే అన్ని పెట్టమంటారా ఫస్ట్? ఎన్ని వస్తే అలాగే ఈక్వల్ హైట్ లో. ఓకేనండి. ఒకదాని పక్కన ఒకటి అంటించుకుంటూ వెళ్ళిపో. మిగతా వాళ్ళు సాటర్డే సండే ఎలాగో మనకి క్లాస్ ఉండదు కదండి, చేసి కట్టెనికి పెట్టి ఒక తీసి పెట్టండి. మ్యామ్, చెప్పండి. నిన్న మీరు గ్లిట్టర్ చేసుకోమన్నారు కదా, అది స్టార్ట్ లాస్ట్ లైన్ బాగుంటుందా ఫస్ట్ లైన్ బాగుంటుందా? ఏది దీనికి కదండి, లైటింగ్ లోటస్ చెప్పాను కదా దానికి. ఓకే, దీనికి కాదా మ్యామ్? దీనికి కాదండి. ఓకే, అదే అంటే నేను ఇదే విధంగా అంటే పిక్కలు ఇలానే చేసి పెట్టా. ఏదండి ఒకసారి సెంటర్ కి తీసుకురారండి. ఇది అది కూడా ఒక మీకు అంత షో ఉండదండి, చూసారా గ్యాప్ గ్యాప్లుగా ఉండి ముద్దగా కనిపించదు. నేను అది పర్లేదు, మళ్ళీ ఓపెన్ చేసి స్ట్రైట్ గా చేసేయండి పర్లేదు. ఇలా ఈ లోటస్ కి చెప్పాను అనమాట.
ఆ, ఈ ఫ్లవర్ పెటల్స్ ప్యాటర్న్ వేరే, ఈ ప్యాటర్న్ వేరే. అవునా? చూడడానికి రెండు ఇప్పుడు మీరు ఒకలాగే ఉంటాయి కానీ అలా. ఇప్పుడు మీరు మీరు చేసేది ఇప్పుడు ఇలా చేస్తున్నా మ్యామ్, ఇది ఓకేనా? ఆ అంతేనండి. మీరు పెటల్స్ కరెక్ట్ గా షేప్ ప్రెస్ చేయండి అంతే, మీద సరిపోయింది. ఓకే మ్యామ్. మీరు సెంటర్ లో ఒక స్ట్రింగే వేసారండి. అందుకే అడుగుతాను మీరు అంటే రెండే లూజ్ వేశారా? గా ట్విస్ట్ చేసినట్టున్నారు. పెద్ద సైజ్ వచ్చింది కదా రౌండ్, అందుకు. అవును. చిన్నది రౌండ్ తగ్గించుకోండి, లేకపోతే చిన్న స్ట్రింగ్ కట్ చేసుకోండి. దగ్గరికి వచ్చింది మ్యామ్ ఇది. సరే, అంటే క్లోజ్ అప్ లో చూడడం వల్ల అలాగా. ఓకే. సుజనా గారు కొద్దిగా పెటల్స్ ఇంత దగ్గరికి రావాలా? పెటల్స్ ని ఆ. చూడండి విశాల గారు, మనకి ఓకే. గ్యాప్ కనిపించట్లేదు కదా. అవును అవును. మీకు ఆ గ్యాప్ అయితే ఇది సన్నగా ఉన్నాయి మ్యామ్ పైప్ క్లీనర్స్ కొంచెం. ఓకే. ఇంకా ఇది లర్నింగ్ కదా అని సరే తెచ్చుకున్నా. అదే అంటే చేసుకున్నాక మామూలుగా చెప్తున్నా, ఇలాగా సాఫ్ట్ గా అనేది ఈ ఓకే. తంబ దగ్గర ఇలా ప్రెస్ చేయండి. ఓకే. దగ్గరికి ప్రెస్ చేయాలా? చిన్నది, అప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే షార్ప్ ప్లేస్ కింద వస్తుంది. ఉమ్. ఇదిగోండి, నాకు ఒక రౌండ్ కి 6 పెటల్స్ పట్టింది. నాకు 7 పట్టాయి మేము, అంటే మధ్య రౌండ్ పెద్దగా వచ్చింది. అవును. అవును. అంటే మనం చేసుకున్న దాన్ని చిన్నది అడ్జస్ట్ చేసుకుంటే దాని అపిరెన్స్ మారుతుంది కదా, అందుకనే చెప్తున్నాను. అవును అవును మ్యామ్. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ ఏంటంటే ఈ రెండు పెటల్స్ కి మధ్యలో ఇంకో పెటల్ వస్తుంది, సెకండ్ లేయర్. ఫస్ట్ లేయర్ అందరూ అంటించుకున్నారండి. సెకండ్ లేయర్ ఏంటంటే దానికంటే ఒక 1/2 సెంటీమీటర్ పైకి ఉండాలి. ఎవరైనా బిజినెస్ చేస్తారండి, క్రాఫ్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ క్లాస్ లో? ఈ పెటల్ ఉంది కదండి, ఈ పెటల్ ఈ రెండిటికి మధ్యలో ఇలా రావు. అలాగా ప్రతి పెటల్ మధ్యలో కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనండి. నేను ఒక 4 పెటల్స్ తక్కువైనాయి, ఈ లోపల మీరు స్టిచ్ చేసుకుంటూ ఉండండి. మేడం అలాగే పెటల్స్ చేస్తున్నారు కదా, ఒకసారి చూపించండి. చూపిస్తాను. ఇలాగా ఫుల్ స్ట్రింగ్ ని సెంటర్ కి బెండ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి 3 సెంటీమీటర్స్ మెజర్ చేసుకుంటాం. అంటే నిన్న 2.5 కి ఇంకా ఉండిపోతే 3 పెట్టుకోమన్నాను కదా, అలా 3. దాన్ని ఇలా 2 టైమ్స్ ట్విస్ట్ చేసుకోవడం, రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ ది ఇలా సెపరేట్ చేసుకుని ఈ సెంటర్ లో ఇలా
పెటల్ ని ఇలా ఓపెన్ చేసుకుంటాము. డ్రాప్ సైడ్ ది ఏదో ఒక సైడ్ పెటల్ లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కి తీసుకురావాలండి. ఓకే మేడం. ఓకేనా? ఇలా స్ట్రైట్ గా దింపాలి. ఓకే మేడం. లెఫ్ట్ సైడ్ ది డైరెక్ట్ గా లెఫ్ట్ సైడ్ డైరెక్ట్. ఓకే మేడం. ఇక్కడ ట్విస్ట్ చేసుకోవాలి కిందన. ఉమ్. మళ్ళీ పైకి పెట్టుకుంటాము. ఏదో ఒక సైడ్ ది లోపల నుంచి బయటకు తీసుకురావాలి. ఓకే మేడం. ఇంకోటి డైరెక్ట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఒక దాని మీద ఒకటి ఉండకుండా చూసుకోవడం. ఉమ్. ఇలా సాఫ్ట్ గా రబ్ చేసుకొని ఇలా పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి అంతే. ఓకే మేడం. నిన్న గబగబా చేస్తాను, మళ్ళీ గుర్తురాలి. అదే అందుకునే అన్న ఇవి చూడడానికి ఇంతేనా అన్నట్టు ఉంటాయి, కానీ ఒక్కసారి 2 సార్లు చేస్తే గుర్తుండిపోతుంది. అవును మేడం. మీ ఇంట్లో పూజలు అయ్యాయి అనుకోండి, సరదాగా ఈ పువ్వు ఎంత పడుతుంది, మా అయితే 2 రూపాయలు. ఈ బ్యాక్ సైడ్ పసుపు కుంకుమ తగిలించుకుని ఈ ఫ్రంట్ సైడ్ పోలేని పొదలు పసుపు కుంకుమ పెట్టైనా మీరు ఇచ్చేసుకోవచ్చు. ఓకే. అంటే మనం వచ్చిన వాళ్ళకి పువ్వు ఇచ్చినట్టు ఉంటుంది, పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నట్టు ఉంటుంది. బయట ఇవి 200, 150కి 250, 300 అలాగా సేల్ చేస్తుంటే, అబ్బా వీటిలో ఇంత కాస్ట్ మనకి ఏదైనా వర్క్ వచ్చింది బయట సేల్ చేస్తే ఎలా ఉంటుందండి, ఇందులో ఏముంది అంతేసి అమ్ముతున్నారు అన్నట్టు. అయ్యో పాపం కొనుక్కునే వాళ్ళు ఎలా కొనుక్కుంటున్నారా అని బాధ వస్తుంది. స్టాల్స్ అన్నారు కదా, అవునండి. అంటే ఏ ఐటమ్స్ పెడతారు మేడం స్టాల్స్ లో? స్టాల్స్ లో ఎక్కువ నేను డాల్ మేకర్ కదా, డాల్స్ పెడతానండి. నెక్స్ట్ ఏమో ఇప్పుడు డిఐవై వస్తున్నాయి కదా, అవి ఈ పైప్ క్లీనర్స్. అంటే మనం బొకేస్ చేస్తాం కదా, ఆ బొకేకి ఫ్లవర్ కి చుట్టూరా లైట్ పెట్టి ఆన్ అండ్ ఆఫ్ లైట్ వెలిగేటట్టు మాట. ఓకే. మ్యామ్ డాల్ మేకర్ అంటే డాల్ మేకింగ్ దేంతో చేశారు మ్యామ్ మీరు? అది కూడా ఉందా క్లాస్ ఏమన్నా? మనకి ఇండియన్ డాల్ మేకింగ్ ఉంటుంది కదండి ఇక్కడ క్లాస్. ఓ అదే ట్రెడిషనల్ డాల్స్ వస్తున్నాయి. అవును మ్యామ్. నేను దాని 6 years మెటీరియల్ ఏంటండి, దాని మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుంది మ్యామ్? మీరు ఇస్తారా? ఇప్పుడు లోకల్లో దొరికేస్తున్నాయండి. అవునా? నేను అప్పుడప్పుడు విజయవాడ వెళ్తే విజయవాడలో తెచ్చేసుకుంటాను. 1 డజను 2 ఇప్పుడు డజన్లు. గిఫ్ట్ పర్పస్ కూడా యూజ్ చేస్తున్నారు మ్యామ్. మొన్న పంచల ఫంక్షన్ కి వెళ్తే చిన్ని కృష్ణుని తెచ్చారు మ్యామ్, అందరూ చాలా బాగుంది అన్నారు అందరూ. అవునవునండి. అవి డాల్స్ 20 రూపీస్ పడతాయండి, చిన్న డాల్స్ మన ఫింగర్ అంతే ఉంటాయి. ఓకే, వాటికి డెకరేషన్ చేస్తారు. దానికి వాటికున్న డ్రెస్సెస్ అవన్నీ రిమూవ్ శారీ చేసి డ్రెస్ అదే. మనకి అలాగా. నేను ఎక్కువ అవన్నీ మీరు ఏంటంటే నేర్పిస్తారా మ్యామ్? ఇక్కడ సుధా మేడం ఉన్నారండి. ఓకే, లో సుధా మేడం నేర్పిస్తారు. అది ఉందా మ్యామ్ క్లాస్ దీంట్లో మనకు గురుకులో? ఉందండి, ఉంది. ఇండియన్ డాల్ మేకింగ్ అని ఉంటది. అవునా, అయితే దీని తర్వాత మళ్ళీ అది కూడా నేర్చుకుంటాం. నేను ఎక్కువ ఏంటంటే కస్టమైజేషన్స్ చేస్తానండి. అవునా, కస్టమైజేషన్ చేస్తారా మ్యామ్ మీరు? ఏంటండి, మీరు కస్టమైజేషన్ చేస్తారా? నేను కస్టమైజేషన్ చేస్తాను.
అవునా? ఈ డాల్ మేకింగ్ కూడా చేస్తారా మ్యామ్? మాకు ఏమైనా ఫంక్షన్స్ అయితే మీకు ఇవ్వచ్చా ఆర్డర్? ఇవ్వచ్చండి. నాకు ఒక్కసారి మీ నెంబర్ ఇవ్వండి మ్యామ్. చెప్తాను, అదే. లాస్ట్ లో చెప్తాను. పర్లేదు. నేను చేసేవన్నీ ఆఫ్టర్ 25th తర్వాత చూపిస్తాను. ఓకే మ్యామ్. ఇది ఒక్కటి గన్ను మా పాప ఉన్నప్పుడు యూజ్ చేసేది మ్యామ్. ఓకే అండి. ఇది ఒక్కసారి ఎలా చేయారో చెప్పరా? ఇది అది అది లోపలికి పెట్టండి, ఈ హోల్స్ లకి హోల్స్ లో పెట్టండి. మొత్తం పోతుందమ్మా హోల్స్ లకి? ముప్పావు వంతు పోతుంది. పోవట్లేదు. అదే మెల్లిగా పోవట్లేదు. ఆన్ చేయండి. ఆన్ చేసి ఇక్కడ మీకు స్విచ్ ఉందా అండి? ఇక్కడ స్విచ్ ఉందా? పైన ప్లగ్, కరెంట్ లో ప్లగ్ ఆన్ చేసుకున్నాక ఇది ఆన్ చేయండి. అప్పుడు ఇక్కడ మీకు గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది. ఓకే. ఇది లోపలికి వెళ్ళట్లేదు మ్యామ్, మరి వేరే సైజ్ ఉందా? సారీ ముందుకి వెనక్కి జరుపుతూ ఉండండి, లేకపోతే దూర్చండి. అంత ముందు కొద్దిగా ఉండిపోతుంది, లోపల గ్లూ ఉంటుంది. ఇది పెట్టండి, నేను చూస్తూ ఉంటాను ఒకసారి. ఇప్పుడు ఈ హోల్స్ లో పెట్టేసి నెమ్మదిగా పంపించండి వెళ్తారు. లేకపోతే నాకు తెలిసి ఆ గన్నకంట ఈ గమ్ము లావడదేమో. ఆ గన్తోనే వచ్చిందా? గన్లో వచ్చిందే మ్యామ్. ఇక ఓకే, అక్కడ దాని కొద్దిగా ఉన్నట్టుంది కదండి, గ్లూ స్టిక్ కొద్దిగా బయటికి చిన్నది కనిపిస్తుంది. ఈ రెండిట్ల మధ్యలో అలా ఉంది ఉంచండి. మ్యామ్, కానీ చాలా ఉంది బయటకి. ఓకే మ్యామ్, ఇంత బయటకి అలా ఉంచండి. పైన స్విచ్ ఆన్ చేసుకుని ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. మీకు ఏ కలర్ ఉందో నాకు తెలియదు కదా. ఇక్కడ ఇప్పుడైతే రెడ్ ఉంది మ్యామ్. సేమ్ మీ మోడలే ఉంది మ్యామ్. ఇది ఆన్ చేసాక ఒక 2 నిమిషాలు అయ్యాక ఇలా టచ్ చేయండి, వేడి తగులుతుంది. అప్పుడు ఈ పిస్టల్ నొక్కండి. ఓకేనా? చిన్న ఇంత బయటకు ఉంది మ్యామ్, ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోతుంది అది. వేడి అవుతున్నప్పుడు మనం ఇది ప్రెస్ చేస్తాం కదా, లోపల ఉన్నది గమ్ము మెల్ట్ అవుతుంది కదా, అప్పుడు లోపల సైజ్ తగ్గుతూ ఉంటే ఈ బయటది లోపలికి వెళ్తూ ఉంటది. ఓకే. కాటన్ క్లాత్ ఏవైనా పెట్టుకోండి పక్కన, అంటే ఫస్ట్ టైం హ్యాండిల్ అనుకుంటా, జాగ్రత్త కావాలి. ఓకేనా? ఇప్పుడైతే రెడ్ లైట్ వచ్చింది మ్యామ్, అది గ్రీన్ వచ్చాక యూజ్ చేయొచ్చు కదా? ఇంకా అది రెడ్ లైటే ఉంటుందండి. అంటే నాకున్న మోడల్ కి గ్రీన్ కలర్ ఉంది, మీకున్న మోడల్ కి రెడ్ కలర్ ఉంది. ఇంకో రెడ్ వచ్చింది మ్యామ్, చూడండి ఒక్కసారి. మీ దగ్గర లేకపోతే అందాక B7000 లేదా అండి? ఉంది, వేరే గమ్ ఉంది, అదే యూజ్ చేస్తున్నా. అంటే ఎవరు లేనట్టున్నారు కదా, గబుక్కుమని దీంతో హ్యాండ్లింగ్ ఎందుకు అని. అవునా? అయితే పాపతో అడుగుతానండి. అంటే తను వచ్చినప్పుడు దగ్గరుండి ఒకసారి చెప్పారనుకోండి, మీకు ధైర్యంగా ఉంటుంది. యుఎస్ లో ఉంటుంది నాకు పాప, అందుకే మిమ్మల్ని అవునా? ఓకే. అదే ఫెవి బాండ్ ఉంది మ్యామ్ ఆల్రెడీ, నేను అది యూజ్ చేస్తాను. ప్రాబ్లం లేదు. అదే చూడండి, అక్కడ స్విచ్ ఆన్ చేయకండి. అయితే మీరు ఇలా వచ్చేసారు కదా, ఆఫ్ చేసేసుకోండి. చేసేసాను. ఇప్పుడు అందరూ 2 లేయర్స్ అయిపోయినాయండి. అయిపోయాక దీన్ని ఫస్ట్ లేయర్ అంతా పెటల్స్ ఇలాగా సెంటర్ కి పంపించుకోండి. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఎండింగ్ పార్ట్ ఉంది కదా, అక్కడ ఇండెక్స్ ఫింగర్ పెట్టి ఈ తంబుతో ఇలా ఈ పెటల్ కి షేప్ కి, ఈ పెటల్ షేప్ కి తేడా తెలిసిందండి. ఇలా పెట్టుకుని ఇలా వంచారనుకోండి, పువ్వు మీకు అందంగా కనిపిస్తుంది. కానీ ఈ గ్లూకన్ భలే సాగిపోతుంది మేడం, ఒక దాని నుంచి పెట్టి ఇంకో దాన్ని తీసే లోపల ఒక వైర్ లాగా సాగిపోతుంది. అప్పుడు హీట్ ఎక్కువైపోతున్నట్టండి, అప్పుడు ఆఫ్ చేసుకోండి. ఓకే.
అప్పుడు అదే మీ దగ్గర క్లాత్ ఉంటుంది కదా, దాని మీద ఒకసారి తీసి ఇలాగ అన్నారు అనుకోండి సరిపోతుంది. ఓకే. ఇది కూడా బయట మార్కెట్ లో ఇవి వైట్ గా ఉన్న స్టిక్స్ తీసుకోకండి, ట్రాన్స్పరెంట్ గా ఉన్న స్టిక్సే తీసుకోండి. ఇది బాగుంటది. వైట్ గా ఉన్నది త్వరగా ఎక్కువ వైట్ బయటకు కనిపిస్తది. ట్రాన్స్పరెంట్ స్టిక్స్ అంటే ఇస్తాడు. ఓకే. మాదిరి చెప్పమ్మా. సెకండ్ లేయర్ కూడా ఈ రెండిట్లకి దగ్గరగా ఇలా బెండ్ చేసుకో. మేడం ఇవి ఏ సెంటీమీటర్ మేడం? 30 సెంటీమీటర్స్ నాన్న. అదే 8 mm 6 0.8. ఓకే మేడం. నిన్నే కొనుక్కున్నా మేడం. అవునా, చేసేసి సాటర్డే సండే చేసి పిక్స్ పెట్టే చూస్తా. ఓకేనా? మేడం అది ఒక్కసారి పెట్టలేదా చేయిస్తారా చూపించండి మేడం. చూపిస్తాను. ఒక నిమిషం ఇది చెప్పేస్తే మిగతా వాళ్ళు అంటించేసుకుంటారు కదా, అప్పుడు నేను నీకు కంటిన్యూషన్ చెప్తాను. ఇలా మనకి వైర్ మెజర్ చేసుకోమన్నాను కదండి. శ్వేత గారు ఇక్కడ ఉన్నారా మీరు? మన కట్టెన్ పట్టుకుని ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఫ్లవర్ దీనికి స్టిక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉంది కదండి, బ్యాక్ సైడ్ నా ఈ ఫ్లవర్ ఇలా స్టిక్ చేసుకోవాలి వైర్ కి. ఇది గ్లూ గన్ తో స్టిక్ చేసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా చిన్నది బెండ్ చేసుకుని వైర్ ని, అంటే మనకి ఫ్లవర్ గ్రిప్ అనేది ఎక్కువ దొరుకుతుందని చెప్పి ఇలా లోపలికి గుచ్చుకుని ఇక్కడ మనకి గ్లూ గన్ అప్లై చేసేసుకోండి. దీనికి మధ్యలో పోలెండ్స్ అవసరం లేదా మనం తర్వాత పెట్టుకున్నామా? ఇది గ్లూ గన్ పెట్టాక మనం గ్రీన్ కలర్ తో జిగ్జాగ్ పెటల్స్ మీకు ఐడియా ఉంది కదండి, చూపించారు. ఈ పెటల్ మధ్యలో అలాగా చేసేసుకోవాలి. అంటే ఇది కూడా దాని మీద అంటించేసాం అనుకోండి, వైర్ కి గ్రిప్ ఎక్కువ ఉంటది. ఓకే. ఇంకో 2 పెటల్స్ కి తక్కువైనాయి కాబట్టి వేరే ఆఫ్ స్ట్రింగ్ తీసుకుంటా, అంటే ఒక స్ట్రింగ్ ని ఆఫ్ చేస్తాం. బ్యాక్ సైడ్ కాబట్టి కొద్దిగా చిన్నది అటు ఇటు వచ్చినా ప్రాబ్లం లేదు.
ఒక్క నిమిషం దీన్ని ఇలా ప్రెస్ చేసారు అనుకోండి. ఇలా అయ్యపోత చిన్న గ్లూ గన్ అనేది ఇక్కడ ఈ పైన రాసుకోవాలి. అంటే ఏ పెటల్ దగ్గర ఆ పెటల్. ఒక నిమిషం గట్టిగా పట్టుకున్నారనుకోండి, ఇవి ఫెదర్స్ లా ఉంటాయి కదా మొక్కల్లాగా, ఒక్క నిమిషం పట్టుకోవాలి. ఇది ఆరిపోయినాక ఈ తీగలు లాగేస్తే పర్లేదు. ఓకే అండి. ఇప్పుడు మనకి ముందు ఫ్లవర్ అయిపోయింది. ఇదంతా కట్ అండ్ రింగ్ కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకో ఎండింగ్ ఉంది కదండి, ఇక్కడ ఇక్కడ మనము లీవ్స్ పెట్టుకుందాం. లీవ్స్ కి 2 స్ట్రింగ్స్ తీసుకోండి. గ్రీన్ కలర్వి 2 స్ట్రింగ్స్ తీసుకోండి. ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ 2 టైమ్స్ సెంటర్ లో ట్విస్ట్ చేసుకోండి. వీటిని దగ్గరగా పెట్టుకుని ఒక 8 సెంటీమీటర్స్ దగ్గర ఏదో ఒక స్ట్రింగ్ తీసుకుని దాంతో ఇలా ట్విస్ట్ చేసుకో. ఓకేనండి. పెటల్స్ అన్ని దగ్గరికి పెట్టేసుకుని మేడం 4 కలిపి ట్విస్ట్ చేయాలా? 2 ఆఫ్స్ అండి. 2 స్ట్రింగ్స్ తీసుకుని సెంటర్ కి బెండ్ చేసుకుంటామండి. బెండ్ చేసుకున్నాక ఇక్కడ ట్విస్ట్ చేసుకుంటాం కదా. 4 కిందకి దింపేసుకుని 8 సెంటీమీటర్స్ మెజర్ చేసుకుని ఏదో ఒక స్ట్రింగ్ తో ఇలా నాట్ తిప్పేసుకోవాలి మనం. ఓకే. ఫస్ట్ ఒకదానిలోకి ఒకటి జాయింట్ చేశారా మ్యామ్? ఇంకొక లీవ్ అవునండి, చూపిస్తాను. ఒకదానిలోకి ఒకటి ఒకటి ఇవి ఉన్నాయా? ఇవి 2 కలిపి ఇలా బెండ్ చేసుకుందాం. ఇక్కడ మనకి 2 విడిగానే ఉన్నాయండి. ఇక్కడ బెండ్ చేసుకునేటప్పుడు వి షేప్ వచ్చిందా, అక్కడ ట్విస్ట్ చేసుకోండి 2 సార్లు. ఓకే. అప్పుడు ఒకదానిలోకి ఒకటేసి ట్విస్ట్ చేశారా మ్యామ్? ఓకే ఓకే. మీకు కావాలనుకుంటే ఇలా పెట్టుకుని ఒక స్ట్రింగ్ తో ఇలాగైనా ట్విస్ట్ చేసుకోండి, లేకపోతే ఇలాగైనా ట్విస్ట్ చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఏవో ఒక 2 కిందకి దించుకుంటారు. అన్ని ఇలా కిందకి దించుకోవాలి. కిందకి దించుకున్నాక ఒక 8 సెంటీమీటర్స్ మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకుని ఏదో ఒక, అంటే ఇక్కడ మనకి 4 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక స్ట్రింగ్ తో ఇలా ట్విస్ట్ చేసుకుంటారు. ఇక్కడ లైట్ గా బ్రాడ్ చేసుకుని ఇలా సాఫ్ట్ గా, గ్యాప్ లేకుండా సాఫ్ట్ గా అనుకుంటారు. పైన కూడా చిన్న లీఫ్ లాగా నొప్పుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ స్ట్రింగ్ కి అంటించేసుకోవాలండి. ఇంకో ఎండింగ్ ఉంది కదా, అక్కడ స్ట్రింగ్ కి
మనకి ఎక్స్ట్రా మిగిలినవి కదా, వాటితో ఫస్ట్ టైట్ గా ట్విస్ట్ చేసుకుంటాం. ఇంకోటి దీని పక్కన పెట్టుకుంటాం లీఫ్, దాన్ని కూడా దీని చుట్టూ చూపించుకొని ఇక్కడ గ్లూ అంటించుకోవాలి. అక్కడ గ్లూ అంటించుకున్నా పర్లేదు, మనకి గ్రిప్ ఉండాలంటే ఇది కూడా జస్ట్ ఇలా బెండ్ చేసుకున్నా సరే. బైండింగ్ వైర్ రెండో ఎండ్ని అందులో పెట్టారు అంతే కదా? రెండో ఎండ్కి, ఒక ఎండ్కి ఫ్లవర్ వస్తుంది, ఇంకో ఎండ్కి ఏమో పువ్వు ఆకులు వస్తాయి. ఓకేనండి, అప్పుడు మనకి ఇవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే దీని అంతటికి గ్రీన్ టేప్ వ్రాప్ చేసేసుకోవాలి. గ్రీన్ టేప్ రౌండ్ గా ఇలా వ్రాప్ చేసేసుకోండి. నేను బ్యాక్ సైడ్ కి పెట్టుకొని వ్రాప్ చేస్తున్నానండి, ఎందుకంటే నాకు స్క్రీన్ అడ్డం ఉంటది కదా, ఫ్రీగా ఉంటది. అంటే లాస్ట్ టైం వ్రాపింగ్ చూపించాను కదా అని చెప్పినని ఈసారి మ్యామ్ దీనికి పోలెన్స్ అవసరం లేదా? బాగుండదా? పోలెన్స్ అక్కర్లేదండి, రౌండ్ చేసుకున్నాం కదా. పోలెన్స్ బదులు సన్ఫ్లవర్ ప్యాటర్న్ కి పోలెన్స్ ఉండవు కదా, ఆహా. అంటే మనము చేస్తున్నప్పుడు ఒకసారి ఫ్లవర్ అనేది ఎలా ఉంటది అనేది అనుకున్నాం అనుకోండి, కావాలంటే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అదే. మనకి అలా పెట్టాలి అనుకుంటే ఇలా చూస్తుంటే మనం చేస్తుంటే ప్యాటర్న్ అర్థమవుతుంటదేమో పెట్టాలి అని. అంతే.
ఇక్కడ మనము గ్రీన్ టేప్ ట్విస్ట్ చేసుకుంటాం కదండి. గ్రీన్ టేప్ ట్విస్ట్ చేసుకున్నాక మన దగ్గర ఈ గ్రీన్ కలర్ స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి, ఇవి కూడా పైన గ్లూ అంటించేసుకుని కంటిన్యూషన్ గా లోపల వైర్ మనం పెట్టేమో అని తెలియకుండా ఇలాగా ట్విస్ట్ చేసుకుంటూ, అంటే ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా మనకి కట్టెనికి పెట్టుకున్న గ్రిప్ వస్తుంది మనకి. కనిపిస్తుందండి? ఇలాగా మరి చుట్టుకుంటూ గ్రీన్ టేప్ అవసరం లేదు కదా మ్యామ్, గ్రీన్ టేప్ ఎందుకు ఇంకా? అంటే గ్రీన్ టేప్ అంటే ఇప్పుడు మీరు గమ్మ పెట్టుకుని ఏంటి? అంటించుకున్నారనుకోండి, ఇది జారకుండా కదలకుండా ఉండడానికి, ఓకే. అందుకని. ఇలా పక్క పక్కనే ట్విస్ట్ చేసుకుంటూ మొత్తం ఇదంతా నింపేసుకున్నాక మనం కట్టెనికి ఈ రెండిట్లకి మధ్యలో ఉంటుంది కట్టెన, ఈ ఫ్లవర్ వెనకాతలకి లీఫ్ ఇలా వస్తుంది మనకి. ఓకేనండి? మ్యామ్ ఈ మధ్యలో ఒకసారి ఉంటుంది కట్టెన ఉంటుంది. లీవ్స్ ఎలా అంటేసారు చూపెట్టారా? లీవ్స్ నార్మల్ గా పెట్టి స్టిక్ చేసుకోమన్నానండి. అదే నార్మల్ గా షేప్. పక్క పక్కనే పెట్టుకుని గ్లూ గన్ అంటించుకోవచ్చు, ఏదోనే స్ట్రింగ్ తో వ్రాప్ చేసుకోవచ్చు. ఓకే? ఒకవేళ వీలైతే క్లాస్ అయ్యాక కట్టెనికి పెట్టి నేను ఫోటో తీసి పంపిస్తాను. మాదిరి, ఇదిగో అడిగావు కదా ఇందాక పెట్టెలు ఎలాగా చేయాలని. ఇలా ఫుల్ స్ట్రింగ్ ని సెంటర్ కి బెండ్ చేసుకుంటావు. ఇక్కడ నుంచి ఒక 3 సెంటీమీటర్ మెజర్ చేసుకో పైనుంచి. ఇక్కడ 2 టైమ్స్ ట్విస్ట్ చేసుకోవాలి. ఈ డ్రాప్ షేప్ ఉంది కదా, ఇలా చిన్నది గ్యాప్ తెచ్చుకొని ఏదో ఒక సైడ్ ది బ్యాక్ నుంచి ఫ్రంట్ కి ఇలాగా పెట్టుకోవాలి. ఇంకో లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్ డైరెక్ట్ గా పైకి పెట్టాలి. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ ని రెండింటిని పైకి తిప్పి ఈ స్ట్రింగ్ ని కిందకి దించుకోవాలి. ఏదో ఒక సైడ్ స్ట్రింగ్ ని మళ్ళీ పైన బ్యాక్ నుంచి ఫ్రంట్ కి ఎలా పంపించాము అలాగే ఇలా పంపించుకోవాలి. పంపించుకున్నాక అన్ని ఒకే సైడ్ ఉన్నాయా, ఒక దాని మీద ఒకటి లేకుండా నీట్ గా ఉన్నాయా లేదో చూసుకుని ఇలా సాఫ్ట్ చేసుకుని ఇలాగా పైన ప్రెస్ చేసుకోవాలి. అంతే, చిన్నది బ్రాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. బటర్ఫ్లై చూపిస్తారా? ఏంటండి? Butterfly. బటర్ఫ్లై మనకి మండే క్లాస్ కి ఒకసారి పెటల్స్ చూపించి మీకు బటర్ఫ్లై చూపిస్తాను. ఓకే మ్యామ్. ఇవి పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి కదండి బుకేకి. ఆ ఫ్లవర్స్ కి ఏంటంటే 5 పెటల్స్ కావాలి. ఈ ఫ్లవర్ ఉంది కదా, దీనికి ఓకే 5 పెటల్స్ కావాలి. దీనికి ఏంటంటే ఒక్కొక్క పెటల్ కి 3 స్ట్రింగ్స్ పడతాయి. 15 స్ట్రింగ్స్ ఫర్ ఈచ్ ఫ్లవర్. ఒకటేమో ఫుల్ స్ట్రింగ్ పడుతుంది, మిగతావి 2 స్ట్రింగ్స్ పడతాయి. 2 హాఫ్స్ అంటే 4 హాఫ్ స్ట్రింగ్స్, ఒక ఫుల్ స్ట్రింగ్. ఓకే. ఇది ఒకటి ఫుల్ స్ట్రింగ్ అన్నమాట. 2 హాఫ్ స్ట్రింగ్స్ ని ఈక్వల్ గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే 4 హాఫ్ స్ట్రింగ్స్ వేసుకోవచ్చు, లేకపోతే 3 హాఫ్ స్ట్రింగ్స్ అయినా వేసుకోవచ్చు. పెటల్ లెంత్ తక్కువ అవుతుంది, అంటే విత్ తక్కువ అవుతుంది. ఓకేనా? ఇది నేను సేల్ చేయడానికి పర్పస్ కదా, అందుకని నేను మనకి మెటీరియల్ అంత తక్కువ అవుతే అంత బాగుంటది కదా, నేను 3 స్ట్రింగ్సే వేసుకుంటున్నా, 3 హాఫ్ స్ట్రింగ్స్ వేసుకుంటున్నా. ఆ 3 సెంటర్ కి బెండ్ చేసుకోవాలి.
ఓకేనా. ఇప్పుడు ఫుల్ స్ట్రింగ్ తీసుకొని దాన్ని కూడా సెంటర్ కి బెండ్ చేసుకున్నాక ఇక్కడ మనకి బెండింగ్ సెంటర్ పార్ట్ వచ్చింది కదా, ఇవి కూడా ఒక దాని మీద ఒకటి వేసుకోవాలి మనం. అంటే ఒక హాఫ్ స్ట్రింగ్ మీద ఇంకోటి స్టెప్ బై స్టెప్ ఉండాలి. ఓకేనండి. ఒక దాని మీద ఒకటి అలా స్టెప్ వైజ్ కిందన 3 హాఫ్ స్ట్రింగ్స్ పెట్టుకున్నాను. ఈ మూడిటిని టైట్ గా పట్టుకుని ఇక్కడ పైన ట్విస్ట్ చేస్తాను. మీకు కావాలంటే అవుట్ లైన్ ఒక కలర్ తీసుకుని ఆఫ్ అండ్ ఆఫ్ ఈ లోపల వేరే కలర్ తీసుకోవచ్చు. అప్పుడు ఫుల్ స్ట్రింగ్ కాంట్రాస్ట్ కలర్ తీసుకొని మిడిల్ లో ఒకే కలర్ తీసుకోవచ్చండి. వీటినన్నిటిని లైన్ గా పెట్టుకుంటాం. ఓకేనండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఎండింగ్ పార్ట్, ఒక 1/2 సెంటీమీటర్ పైన మనకి ఫుల్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఫుల్ స్ట్రింగ్ తో రొటేట్ చేసుకోవాలి. ఓకే. అంటే అన్ని స్ట్రింగ్స్ లోపలే ఉండాలి, నాట్ వేసుకునే దాని లోపలే ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇలా స్ట్రింగ్ అనేది ఎప్పుడు పక్క పక్కనే ఉండాలి, ఒక దాని మీద ఒకటి ఉండకూడదు. పెటల్ వెడల్పు ఇక్కడ నాట్ దగ్గర ఇలాగా సపరేట్ చేసుకుంటే పెటల్ వెడల్పు వస్తుంది. సేమ్ అలాగే సాఫ్ట్ గా అనుకుని పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీరు సాఫ్ట్ గా అంటే చూసారా, షైనింగ్ కూడా డిఫరెంట్ గా మారుతుంది. ఇలాంటివి 5 పెటల్స్ కావాలి. ఓకే. అదొకటి. బొకేకి మధ్యలో గ్రాస్ కి గ్రీన్ కలర్ స్ట్రింగ్స్ తీసుకుని హాఫ్ కట్ చేసుకుంటారు. హాఫ్ కట్ చేసుకుని మనకి బొకే పెట్టినప్పుడు కొన్ని డెకరేషన్ కి గడ్డి పెడతారు కదా, పిచ్చి గడ్డి ఫ్యాన్సీవి, ఆ గ్రాస్ ఆ టైప్ లో ఇలా రౌండ్ గా ట్విస్ట్ చేసుకుని ఇది కూడా అంతే. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కి ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఒక 4 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు మనకి సెంటర్ లో ఫస్ట్ సర్కిల్ చేసుకుంటాం కదా, అందులోంచి ఇలా లాగేసి దీనికి గమ్మక్కర్లేదు, మొత్తం పెటల్స్ అన్ని లాక్ అయిపోతాయి. ఇలా చేసుకోవాలి. ఇలాంటివి ఒక 8 చేసుకోండి. అటు ఇటు కబాబ్ సగం కట్ చేశారా? అది సగం తోటి సగం కట్ చేసిందండి. హాఫ్ స్ట్రింగ్ రౌండ్ గా తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కి ఇలాగా స్ట్రైట్ గా లాగేయడం. అప్పుడు మనకి స్ట్రిప్ గా ఉండిపోతుంది. ఓకేనండి. స్టిక్ కి ఏంటంటే మనకి స్టిక్ ఇద్దాం అనుకోండి, ఇక్కడ ఒకటి వస్తుంది, ఈ సైడ్ ఒకటి వస్తుంది, ఈ సైడ్ సైడ్ బై సైడ్ వస్తాయి మన గ్రాస్, షో గ్రాస్ కింద. ఓకేనా. సుజనా గారు అర్థం అవ్వలేదా? సీరియస్ గా చూస్తున్నారు స్క్రీన్ ని? లేదండి, చూస్తున్నాను. బాగున్నాయి అవి లాలీపాప్స్ లాగా. లాలీపాప్స్ అవి కూడా చేసుకోవచ్చు వీటితో. ఆ పెటల్ది ఒకసారి నాకు చిన్న డౌట్, 2 హాఫ్స్ ఒక ఫుల్ తీసుకున్నారా పెటల్ కండి? 2 ఫుల్ స్ట్రింగ్స్ తీసుకున్నానండి. 3 హాఫ్స్ తీసుకున్నా. 3 హాఫ్స్ ఒక ఫుల్. అంటే మనకి పెటల్ విత్ కావాలి అనుకుంటే 4 హాఫ్స్ చేసుకోవచ్చు. ఇవి నేను సేల్ పర్పస్ చేస్తున్నాను కదా, అందుకుని నాకు ఎంత తగ్గితే నాకు మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది కదా, అందుకుని 3 హాఫ్స్ వేసుకున్నా అంతే. ఓకే. దీనికి 4 హాఫ్స్ వేసాను. ఓకేనా.
దానికి దీనికి చూడండి పెటల్ విత్ ఎంత తగ్గిందో ఒక్క స్టిల్ వెడల్పు వచ్చింది, అది పింక్ ది ఇది బాగా. వెడల్పు వచ్చింది, ఇది వెడల్పు తక్కువ ఉంది. అంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ కొనుక్కునే వాళ్ళకి తెలియదు కదా. అవునవును. మనకి అంటే అమౌంట్ గురించి కాదు, మనకి ఫాస్ట్ గా అయిపోతుంది కదా. అవునవును. మీరు చేసుకుంటాను పువ్వు వెడల్పుగా రావాలి అంటే 4 వేసుకోవచ్చు. అందుకనే ఆ పెట్టలు ఈ పెట్టలు మోడిఫికేషన్ చెప్పాను మాట. ఇలాంటివి ఒక 8 చేసుకోండి. ఈ పెటల్స్ ఒక 5 పెటల్స్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఆ రోజు మండే నాడు బొకే చెప్పేస్తానండి. బొకే పేపరు మీ దగ్గర ఉంటే థర్మాకోల్ చిన్నది, థర్మాకోల్ గాని మనకి ఏంటి సెల్ ఫోన్స్ లో స్పాంజ్ వస్తది కదా కొద్దిగా లావుడిది, అది గాని మనం ఇంట్లో తుడుచుకునే స్పాంజ్ ఉంటుంది కదా, అదైనా చిన్న పీస్ ఏవైనా పర్లేదు. బొకే పేపరు, సెల్లో టేపు, ఆ స్పాంజ్ ఉండాలన్నమాట. ఉంటే మండే మనం సెల్లో టైప్ అంటే ట్రాన్స్పరెంట్ దేనా? ట్రాన్స్పరెంట్ దేనండి. మండేకి ఇవి చేసుకున్నారనుకోండి, ఆ బొకే అయిపోయినాక ట్యూస్డే లోటస్ చెప్పేస్తాను. మేడం మీరు మిగతా- బొకే పేపర్ ఏంటండి? స్టార్టింగ్ క్లాస్ లో బొకే పేపర్ ఫోటో పెడతానన్నారు మీరు ఒకటి, పెడతానండి. సార్ పెట్టరా మేడం? పెడతాను, ఇప్పుడు పెడతాను. ఓకేనా? ఇది కూడా 2 days కదా, హోంవర్క్ ఎక్కువ చెప్పేస్తున్నాను. ఇది ఉంది కదా, దీనికి ఏం చెయ్యాలి అంటే ఒక స్ట్రింగ్ తీసుకోండి. మొత్తం కావాలంటే ఒక కలర్ తో చేసుకోవచ్చు, లేకపోతే మీకు లేయర్స్ లేయర్స్ కింద కావాలంటే 2 కలర్స్ తో చేసుకోవచ్చు. ఒక ఫుల్ స్ట్రింగ్ అని తీసుకుని 5 సెంటీమీటర్స్ మెజర్ చేసుకోవాలి. అక్కడ బెండ్ ఇచ్చుకోండి. ఈ 5 సెంటీమీటర్స్ నుంచి 3 సెంటీమీటర్స్ మెజర్ చేసుకోవాలి. అక్కడ ఇంకో బెండ్ ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఇది స్ట్రైట్ గా ఉంటది, ఇది ఇలా క్రాస్ గా పెట్టింది. ఏదైతే మనకి కంటిన్యూషన్ స్ట్రింగ్ ఉందో అది క్రాస్ గా ఉండాలి, 5 సెంటీమీటర్ స్ట్రింగ్ ఏమో స్ట్రైట్ గా ఉండాలి. ఓకేనండి? ఇప్పుడు దీన్ని ఇక్కడ చిన్నది 5 సెంటీమీటర్స్ దగ్గర చిన్నది ఇలా బెండ్ చేసుకుని ఇలాగా లాక్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పేస్ట్రీస్ తిన్నప్పుడు వాళ్ళకి కట్ చేసినప్పుడు ఈ షేపే కదా వస్తుంది. అలా దీన్ని షేప్ అవుట్ అవ్వకుండా మనకి కంటిన్యూషన్ గా ఉన్న స్ట్రింగ్ తో దీన్ని ఇలా రొటేట్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ని కంప్లీట్ గా ఫిల్ చేసుకోవాలి. షేప్ అవుట్ అవ్వకూడదు. ఇలా మధ్య మధ్యలో దీనికి ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ మనకి అయిపోయింది కదా, ఇంకో స్ట్రింగ్ ని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుని దాన్ని కూడా మీకు ఇది కష్టంగా ఉందనుకోండి, మన ఇంట్లో చెప్పాను కదా కార్డ్బోర్డ్ షీట్ ఇలా కట్ చేసుకుని దాని చుట్టూ అయినా ట్విస్ట్ చేసుకోవచ్చు. మీకు చాలా లేకపోతే స్ట్రింగ్ ఎక్స్ట్రా వేయక్కర్లే, ఇక్కడిది ఇలాగా ప్రెస్ చేసుకోండి. అంటే చిన్న స్ట్రింగ్ వేస్ట్ చేసుకోవడం ఇలా. ఓకేనండి? ఇలా ఒక దానిపైన ఒక లేయర్స్ వస్తూ ఉంటాయి. అలాగా ఇవి 4 కావాలి. అది మీ ఇష్టం. రెడ్ వెల్వెట్ చేసుకుంటారో, బ్లాక్ కరెంట్ చేసుకుంటారో,
స్ట్రాబెర్రీస్ వెనిలా చేసుకుంటారు, మీ ఇష్టం కాంబినేషన్స్. సరే, నేను శ్వేత గారు మండే చెప్తానండి బటర్ఫ్లై 2 అయిపోయింది కదా. ఓకేనా? ఓకే ఒకసారి ఆ మ్యామ్. రోజు మళ్ళీ ఒకసారి చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే మ్యామ్, ఇది ఒక్కటి చూడరా మ్యామ్, ఇది ఓకేనా? ఫ్లవర్ ఓకే అండి. పైన ఇలాగా కిందన మీకు చూడండి సన్నంగా వచ్చేసింది కదా, నాట్ దగ్గర ఇలా వెడల్పు చేసుకోండి. నాకు అందుకే అదే అర్థం కాలే మ్యామ్. ఎప్పుడైనా మనకి పెట్టల విత్ పెరగాలంటే ఈ నాట దగ్గర ఇలాగా విడుచుకుని ఇది ఒక పక్క పక్కన పెట్టుకోండి పెటల్స్. ఇప్పుడు ఇలాగా సాఫ్ట్ చేసుకుని ఇలాగా పైన ప్రెస్ చేసుకోవాలి. సుజనా గారు బాగుంది, మీరు ఇలా ఫ్రంట్ కి బెండ్ చేయలేదా అండి? పెటల్స్ ని ఫ్రంట్ కి బెండ్ చేయమన్నాను, ఫస్ట్ లేయర్ ని. అది ఇక్కడ చూడరా, రెడ్ ఫ్లవర్. ఓకే ఓకే, ఒకసారి మీరు చూడండి, బాగా వచ్చింది. ఈ కిందన ఈ సర్కిల్ కి టచ్ అవ్వాలి, ఈ పైది ఇలాగా బెండ్ అవ్వాలి. అదొక్కటే మీది. విశాల గారు అదొకటి చెక్ చేసుకోండి. మేడం కటన్ ఈ పెటల్ ఉంది కదా, ఈ సర్కిల్ దగ్గర ఈ ఎండింగ్ పార్ట్ ఇలా టచ్ అయ్యి ఇలా బెండ్ అవ్వాలి. ఓకే ఓకే, అప్పుడు ఏంటంటే మనకి ముద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు మేడం దీన్ని కటన్ కి ఎట్లా పెడతాం మేడం, అంటే ఎలా పెడతాము? అదే మనకి ఈ ఫ్లవర్ ఇది స్టార్టింగ్ కట్టిన ముందు వస్తది, ఇది బ్యాక్ సైడ్ కి వస్తది, ఈ మధ్యన మనకి కట్టిన ఉంటది అన్నమాట. ఓకే, నేను ఒకసారి ఇలా ఫిక్స్ చేయాలేమో. ఫిక్స్ చేయాలి. ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా ఈ లీవ్స్ ఉన్నాయి కదండి, ఈ లీవ్స్ ని ఒకసారి ఇలా ట్విస్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈ ఫ్లవర్ పైన ఇలా వస్తుంది. ఓకేనా? ఫ్లవర్ ఇలాగా, లీవ్స్ ఇలాగా కనిపిస్తుంది. అంటే నాకు ఫ్రంట్ కెమెరాలో నాకు హైట్ చాలట్లేదు. ఇలా కట్టెన్ క్లాత్ ఉంటుంది కదా, ఈ లీవ్స్ ఇలా హ్యాంగ్ అవుతాయి అన్నమాట. ఈ లోపల కట్టెన్ ఉంటుంది. ఇప్పుడే ఫోటో తీసి పంపిస్తాను, చెక్ చేయండి. ఓకే మేడం. విశాల గారు అలాగా బ్రాడ్ చేసాక ఈ టిప్ దగ్గర తంబ పెట్టుకుని ఇలా ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఓకే ఓకే మ్యామ్, ఇప్పుడు మంచిగా వచ్చింది మ్యామ్, బ్రాడ్ వచ్చింది. వచ్చిందా? ఓకే. అంటే మనం చేసే దాంట్లో చిన్న చిన్న మార్పులు చేస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అంతే. అవును మ్యామ్. సరేనండి, అందరికి ఏం తెచ్చుకోవాలా మ్యామ్? బొకే పేపర్ తెచ్చుకోవాలా? బొకే పేపర్ తెచ్చుకోండి. దీంట్లో ఇంట్లో బటర్ పేపర్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఓకేనా? సరేనండి, అయితే మ్యామ్ ఇంకొకటి ఫేవీ బాండ్ కాక వేరేది ఇప్పుడు మీరు దేంతో స్టిక్ చేస్తున్నారు మ్యామ్? అవి పేరేంటి? అది B7000 అండి. B7000. ఓకే, మీకు ఇక్కడ ఫ్లవర్ అనేది స్టిక్ చేసినా కదిలిపోతుంది అనుకున్నారు అనుకోండి, ఒక గ్రీన్ కలర్ రౌండ్ కింద ట్విస్ట్ చేసుకుని ఇలా అంటించేసుకోండి, ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఓకే, సరేనండి, అయితే బాయ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, వెల్కమ్. థ్యాంక్ యూ అండి, ఉంటానండి. బాయ్. బాయ్ మ్యామ్.